యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరు గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంతా ఏకమై యేసునాథు గెల్వను, లోకమంతా ఏకమై యేసునాథు గెల్వను. యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరు గెల్వను. యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నేను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. హల్లెలూయా. నాయకులు కూడా మన మధ్యలోనికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. కార్యక్రమం ఆశీర్వాదకరంగా మనం జరుపుకుందాం. మరి దేవుడు చేసిన మేలైన కార్యమును కొనియాడే నిమిత్తమై అందరము లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకోనండి, మనసారా ప్రార్థన చేసుకోనండి. దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్పర్శించబోతూ ఉన్నాడు. నీ పక్షమున నా పక్షమున తన కృప సమృద్ధిని కలుగు చేసి బలపరచుతున్న దేవుడు. దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ, మా యేసయ్య మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మా ప్రభువా సీనియర్ హోమ్లీకి మా ప్రభు సండే మరి నాయకుల ద్వారా జరిపింపబడుతూ ఉన్న తరుణమును బట్టి కూడి వచ్చిన మా ప్రియ బిడ్డలందరిని దీవించి వారిని నిలవబెట్టుకుని మరుగుపరిచి
ఆత్మీయ మర్మములతో, ఆత్మీయ సత్యములతో ప్రభు మమ్మల్ని వాక్యము ద్వారా బలపరుస్తున్న తరుణమును బట్టి మేమందరము మీ వాక్యము ఎడల వినయ విధేయతలు కలిగి వాక్యమును గైకొని నడుచుటకు సహాయం చేయండి. కూడి వచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొని ఆరాధన అంతటకును మీరు అధ్యక్షత వహించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కార్యక్రమము మరి స్త్రీలదై ఉండుట చేత మనం ఆహ్వానించగా డిడిడబ్ల్యూ అమ్మగారు మరి ప్రత్యేకంగా మనకు చీఫ్ గెస్ట్గా ఉన్నారు. మరియు అయ్యగారు, అమ్మగారు కలిసి వచ్చినందుకు గాను మన సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు దేవుని పేరిట తెలియచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమమును అమ్మగారు నడిపిస్తారు. హల్లెలూయా. ప్రభువును రక్షకుడు నిరంతర స్తోత్రార్హుడైనటువంటి పరిశుద్ధ దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఎందుకంటే నేనే నా ప్రభువాని సన్నిధిలో నిలబడ్డాను, నన్నే నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఇంతగా నన్ను ప్రేమించడానికి నా పట్ల నువ్వు చూపిన వాత్సల్యాన్ని బట్టి నీ నామానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించకుండా నేను ఉండలేకపోతున్నాను ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం. ఎవరికి వారమే, నీకు నువ్వు, నాకు నేను, మనందరం కూడా ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా యేసయ్య, నీ పరిశుద్ధమైనటువంటి పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎందుకో ఏ మంచి లేని మమ్మలను మీరు ప్రేమించి మాకిచ్చినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి గొప్ప దేవుడా నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అల్పులమైనటువంటి మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, ప్రాణాత్మ శరీరాలు నీ స్వాధీనంలో ఉంచుకొనమని మా నాయకులు నీ దాసులు ప్రభా నిలబడి మాట్లాడుతుంటుండగా ప్రభా మీరుండి మాట్లాడి మహిమ పొందుకోమని ఈ మనవులేస్తున్నామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. బైబుల్ రెస్పాన్స్ రీడింగ్ 128వ దావీదు కీర్తన 1 నుండి చివరి వరకు సహోదరి పరిశుద్ధమ్మ గారు చదివి వినిపిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. దేవుడు వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. తేనియ కంటెను యేసుని నామం, దివ్య మధుర నామం. తేనియ కంటెను యేసుని నామం, దివ్య మధుర నామం. నీవు పరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా. తేనియ కంటెను యేసుని నామం, దివ్య మధుర నామం. లోకములో నా కష్టములెల్లా యేసుడు భరించెన్. లోకములో నా కష్టములెల్లా యేసుడు పాపకీడులు మాపెను, శాపము మాపెను తెలుసుకో మనసా. తేనియ కంటెను యేసుని నామం, దివ్య మధుర నామం. పాపిన్ రక్షింప ప్రాణమునిచ్చెను ఏక కుమారుండు. పాపిని రక్షింప ప్రాణమునిచ్చెను. ఇది ఎంతటి కరుణ నిరంతరముండు. స్తుతించు ఓ మనసా. తేనియ కంటెను యేసుని నామం, దివ్య మధుర. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ మోకరిద్దాం, ప్రభుతో మాట్లాడదాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న పల్లవి పాడుకుందాం. తదుపరి మేరుగు మెషక్ గారు
మనల్ని ప్రార్థనలో నడిపించాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మందరం రాకెదమో, ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగ్రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. మెషక్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, కృపామయుడ, మీరు తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఈ యొక్క ఆదివారం సమయంలో నా ప్రభా కూడిన మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్న నా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి నా దేవా. ఇదిగో నా ప్రభా, నా గట్టి మీద చేయి వేసి వెనక తిరుగువాడు నా వాడు కాదని చెప్పి నా దేవా, అటు నీ గట్టి మీద చేయి వేసి నా ప్రభా నీ కాడు మోయడానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచుకుంటా నా దేవా. నీకు వందనాలు నా ప్రభా. లోకానుసారంగా మేము జీవించకుండా నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం దయచేయమని. ఇదిగో నాయన ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు మీరు తోడుగా ఉండి ఈరోజు జరిగే కార్యక్రమం అంతా కూడా మీరుండి నడిపించమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందుండెడు మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి అందు నెరవేరునుగాక. మానుదిన ఆహారం మాకు నేటికి దయచేయండి. మా ఎడల అపరాధం చేయువారిని మేము క్షమించినట్లు మా అపరాధములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో సాక్ష్యాలకు తరలివ్వబడుతుంది. దేవునికి, అమ్మగారికి, అయ్యగారికి, సేవకులందరికీ మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న వారం కాక అంతకుముందు వారం ఆదివారం బట్టలు ఆరేద్దామని మిషన్లోంచి తీసాను. అది ఆరిపోయినట్టు మంచం మీద వేసి ఫ్యాన్ వేసా. ఎప్పుడూ పైంక చూసుకునేదాన్ని నేను. అది ఎట్లా ఊడిపోయిందో దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. ఆ ఫ్యాన్ వచ్చి మెడకి ఇట్లా 3 రెక్కలు ఉంటాయి కదా, 2 రెక్కల మధ్యలో నా తలకాయ పడింది. కొంచెం నేను ముందుకి తలకాయ అట్లా అన్నట్టయితే నా తల మీద పడిపోయేది. దేవుడు ఏదేమైనా దేవుడు నన్ను కాపాడాడు. ఇదొక సాక్ష్యం. మళ్ళీ పోయిన సోమవారం నాడు పనికి వెళ్ళాను. పనంతా చేశాను. చేస్తూ ఉండగా నా ఎడం భుజం మీద ఏంటో పాకినట్టు అనిపించింది. దేవుడు చేసిన అద్భుత కార్యం ఏంటంటే బిందులు పాము నా భుజం మీద ఉంది, ఎడం భుజం మీద. అది ఏంటనని పని అంతా అయిపోయింది. అప్పటికి గురగురలాడుతుంది. ఓ దురద పుడుతుంది. చీపురు పుల్లెట్టి గోకుదామని పడితే ఆ తలకాయ అవతల నా చేయి పడింది. దేవా నన్ను ఎంతగానో కాపాడేవు తండ్రి అని అప్పుడే మనసు అక్కడే నేను కూర్చున్న కాడే ప్రార్థన చేసుకున్నాను. ఈ 2 ఆపదల నుండి నన్ను దేవుడు కాపాడాడు. నేను సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా. దేవుడు యేసమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించునుగాక. ప్రభువు నామాని స్తోత్రాలు. ముందుగా దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. మా నాన్నగారికి గుండె పీకుతుంది అనగానే రామారావు గారి హాస్పిటల్కి వెళ్ళాము. వెంటనే ఈసీజీ, బీపీ తీసి వెంటనే విజయవాడ హాస్పిటల్ తీసుకుని వెళ్ళమన్నారు. అక్కడ టెస్టులు చేయించాము. అక్కడ యాంజియోగ్రామ్ చేసినటువంటి తర్వాత స్టంట్ వేయాలి అన్నారు. వెంటనే నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి వస్తే సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. ఇదే నా సాక్ష్యం. దేవుడు సాల్మన్ రాజు గారు వారి తండ్రి గారిని దీవించునుగాక. ఆమె నా పేరు మేరుగు చిన్నయేసు గారు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు. నేను మే 23న కడుపు నొప్పిగా ఉందని సింహాచలం గారి హాస్పిటల్లో 7 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. దేవుని దయ వల్ల తగ్గింది. ఇంటికి వచ్చాను. మరలా 15 రోజుల తర్వాత గుండెలో తేడాగా ఉందని రామారావు గారు చెప్పారు. ఆయన వెంటనే విజయవాడ వెళ్ళకపోతే ఇబ్బంది పడతావు అని చెప్పారు. విజయవాడ వెళ్ళాను. అక్కడికి వెళ్ళి టెస్టులన్నీ చేసి నాకు స్టంట్ వేశారు. కానీ నేను ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదు. దేవుడు నన్ను ఎంతగానో కాపాడి ఆయనకు మహిమగాను దేవుడు నన్ను నిలబెట్టిన ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నా ఆరోగ్యం గురించి అందరూ ప్రార్థించారు. దేవుడు మనకు వందనాలు. ఇదే నా సాక్ష్యం. దేవుడు చిన్నయేసు గారిని ఆశీర్వదించునుగాక. ఆమెన్. చెప్పమ్మా.
అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 15 రోజులు బట్టి నా సట్లో చాలా నొప్పిగా ఉంది. నేను గబుక్కుని హాస్పిటల్కి వెళ్ళలేను అని పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బిల్లలు ఇచ్చాడు. అయినా సరే తగ్గలా. అక్కడకాడ ఒక సోమవారం నర్సు గారు వచ్చి చేసింది, అయినా సరే తగ్గలా. ఏంటి అయినా నా పరిస్థితి, పని ఎంత చేతనాను, నడుస్తున్నాను, వస్తున్నాను, కూర్చుని లేగలేకపోతున్నాను. నాయన నీ చిత్తం అయితే నా తండ్రి నీ హస్తం నన్ను ముట్టని నిన్న మళ్ళీ వచ్చాను. నేను అనుకున్నా అయ్యా ఏది లేదు, బిళ్ళలతో ఇండక్షన్తో నేను తగ్గిపోయి బైక్ నాకు దయచేయను అయినా అని అనుకున్నాను. దేవుడి దయ వల్ల రాత్రి నాకు మంచి స్వస్థనిచ్చాడు. నేను సాక్ష్యం చెప్తాను, ఇదే సాక్షి. హల్లెలూయా. సుందరమ్మ గారు బలహీనత స్థితిలో బలంగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని బట్టి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఆశీర్వదించనుగాక. ఆమేన్. ముందుగా దేవునికి, అయ్యగారికి, అమ్మగారికి మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారం బాబుకి కడుపులో నొప్పి వస్తుందని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంటే వెనకాల కూర్చో సైకిల్ మీద తీసుకొని వెళ్తుంటే బాబుకి సైకిల్లో కాలు పెట్టేశాడు. నేనేమో అశ్రద్ధగా తీసుకొని మామూలుగా కడుపులో నొప్పి చూపించుకొని ఇంటికి తీసుకొచ్చేసా. ఇంటికి వచ్చేసాక కాలు బాగా వాపు వచ్చేసింది, భయం వేసింది, నడవలేకపోయి ఏడుతున్నాడు. దేవా ఆ బిడ్డ కాలు వాసిపోయింది, ఆ బిడ్డకి ఏమైందో నాకైతే తెలియదు. కానీ తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్తే ఎక్స్రే తీశారు. దేవా ఎక్స్రేలు ఏమీ లేకుండా నా బిడ్డ కాలు బాగుంది అని చెప్తే నీ సన్నిధిలో నేను సాక్షిగా నిలబెడతాను అనుకున్నాను. అందులో ఏమీ లేదు, బిడ్డ కాలు బాగానే ఉంది, కాస్త నలిగింది, దాని మీద వాపు వచ్చిందమ్మా, తగ్గిపోయిద్ది అన్నారు. అందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సాక్ష్యాలు చెప్పిన బిడ్డల కొరకు తలలు వంచండి. మహోన్నతుడా మా యేసయ్య నీ నామానికి స్తోత్రాలు. మమ్మలను ప్రభా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లుగా మా బిడ్డలను మమ్మలను మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మనవులు యేసునామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు కరుణశ్రీ దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించాలని మనవి చేస్తున్నా. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె నుందురు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసురుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలె నుందురు. మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ప్రభువా, ఇంతగా నన్ను నువ్వు ప్రేమించడానికి నా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు అంటూ దేవునామానికి మహిమకరంగా మన శరీరంతో ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు అర్హుడు, నిరంతర స్తోత్రార్హుడైనటువంటి ప్రభునామానికి మహిమకరంగా వాడబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే బ్రతుకలేనయ్యా. నీ కృపలో నిక్షణము నీ దయలో నిక్షణము, నీ కృపలో నిక్షణము నీ దయలో నిక్షణము నేను హింసలేను. యేసయ్యా, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలో నిజమే బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలో నిజమే బ్రతకలేనయ్యా. మహిమను విడచే మహిలోకి దిగి వచ్చే మార్గముగా మారే మనిషిగా మార్చావు. మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమేచావు. మహిమను విడచే మహిలోకి దిగి వచ్చే మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు
మహిమల నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప మహిమల నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా నీ కృపలేని క్షణం నాయన ఇశ్రాయేలును కాపాడుతున్న దేవానికి స్తోత్రాలు. నీ క్షణాలు నేను ఊహించలేని స్థితిలో అయ్యా, నేను లెక్కించలేని స్థితిలో ఉన్నాను ప్రభు. నన్ను బలపరిచినందుకు నీ స్తోత్రాలు ప్రభు అంటూ 2 చేతులు పైకెత్తు ప్రభు నామాన్ని మహిమపరచు. ఈ వార దినాలు క్షేమాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించు, సంతోషాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించు, దుఃఖంలో విడిపించిన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించు. నీ కుటుంబాన్ని కాపాడుతున్న దేవునికి వందనాలు చెల్లించు. ప్రార్థన చేసుకుందాం ఎవరికి వారమే. అయ్యా, ఆరాధన చేసే అదృష్టం నాకు ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా. నా ఆశ తీరా, నా తనివి తీరా నీ నామాన్ని నేను స్తుతిస్తున్నాను ప్రభు అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా మా యేసయ్య, పరిశుద్ధుడా నీ నామాన్ని స్తోత్రాలు ప్రభా. నీ కృపలేని క్షణమునైనా నేను ఊహించలేని దినాలు ప్రభా, నాకు లెక్కింప చేసిన దేవా నీ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభా. సమయం నీది నాయన, సన్నిధి నీది. మా నాయకురాలు మాతో కొన్ని నిమిషాలు మాట్లాడుతున్నట్టుగా ప్రభా, నీ కుమార్తె నోటిని బోరగా వాడుకుని మానవ స్వరాన్ని మరుగుపరిచి దేవుని స్వరంతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకునమని ఈ మనములేస్తున్నామని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. మండలలో సుపీరియర్గా మన సంఘాలన్నింటిలో కూడా ఆత్మీయ తల్లిగా అమ్మగారిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవుడు ఈ సమయాన్ని మండల అధ్యక్షురాలకి ఇస్తూ ఉన్నా. దరిదాపు 35-32 సంఘాల్లో పరిచర్య విస్తారంగా ఉంది వారికి. హల్లెలూయా. అయినప్పటికీ కూడా ఎందుకో మన సంఘాన్ని ప్రేమించి మనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ అమ్మగారిని 3 సార్లు హల్లి చెప్పి మనలోనికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశాన్ని అమ్మగారికి ఇద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇట్టి అవకాశాన్ని మీతో కూడా ఈ ఆరాధనలో పాల్గొవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ కాపరికి, అమ్మగారికి, అయ్యగారికి, అలాగే రిటైర్డ్ ఉద్యోగస్తురాలు మేజర్ అమ్మగారికి, గృహసమితి వారికి, సంఘ పెద్దలకి, సంఘం అంతటికి కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, హోమ్లీ సండే దేవుడు ఈ వారం జరుపుకోవటానికి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ గృహ సమితి అంటే ఏంటి? ఈ యొక్క గృహ సమితిని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1907వ సంవత్సరంలో బ్రాహ్మణ్ బూత్ గారి యొక్క సతీమణి ఫ్లారెన్స్ సూపా గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఆమె స్టార్ట్ చేసినప్పుడు అది 17 మందితోనే ఆమె స్థాపించింది. ఎంతమంది అమ్మా? 17 మంది. ఇప్పుడు మన సంఘం ఎంతమంది ఉన్నాం? చాలామంది ఉన్నాం కదా. అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు స్త్రీలకైన మనకి అనుగ్రహించున్నాడు. ఈ యొక్క గృహ సమితి 4 భాగాల్లో ఉన్నది. ఆరాధన, విద్య, సేవ, సహవాసం. ఈ 4 కలిపితేనే గృహ సమితి. ఏంటమ్మా? గృహ సమితి. మనం అందరము కూడా ఈ యొక్క గృహ సమితిలో ఉన్నాం. ఒక కుటుంబంలో తల్లి, బిడ్డ, భర్త ఏ విధముగా ఉంటూ ఉన్నారో వాళ్ళంతా ఏమవుతారు? ఒక కుటుంబంగా ఉంటారు. అలాగే ఈ యొక్క సంఘములో మనమందరం స్త్రీలమైన మనమందరం కూడా కలిస్తేనే అది గృహ సమితిగా ఉంటుంది. మరి లోకానుసారంగా చూస్తున్నట్లయితే స్త్రీ బయటకు వచ్చేదమ్మా? బయటకు వచ్చేదా? బయటకు వచ్చేది కాదు. భర్త బయటికి వెళ్ళి పని చేసుకొని తీసుకొచ్చి ఇంటిలో ఇస్తే ఇల్లును చక్క పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఫ్లైట్లు నడుపుతూ ఉన్నారు స్త్రీలు, వాడలు నడుపుతూ ఉన్నారు స్త్రీలు, బస్సులు నడుపుతూ ఉన్నారు, ఆటోలు నడుపుతున్నారు, ఆఖరికి సైకిల్ కూడా తొక్కుతున్నారు. బహిరంగముగా దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. హల్లెలూయా. స్త్రీ అన్నిటిల్లో కూడా ముందడుగు వేయాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును,
3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబీకును. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో బాబూజీ నగర్ సంఘంలో కూడి ప్రభా ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఉన్నాము, ఆరాధించి ఉన్నాం. నీ వాక్యాన్ని నేను మాట్లాడుతూ ఉన్నా, మీ నోట బురక నన్ను వాడుకోనండి. మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా నీ బిడ్డలు విని వాక్యానుసారంగా వారి జీవితాలను బలపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యంలో చూస్తూ ఉన్నట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇంకొకసారి 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఓడబీకును. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారు. ఒకళ్ళు జ్ఞానం కలిగిన వారు, రెండవ వారు 3 రాళ్ళు. 2 స్త్రీల గురించి సొలొమోను రాజు వివరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము కలిగి దేవునిలో బలపడాలి, జ్ఞానము కలిగి స్త్రీ అభివృద్ధి పొందాలి, జ్ఞానము కలిగి తన కుటుంబాన్ని కట్టుకోవాలి, జ్ఞానము కలిగి తన జీవితాన్ని దేవునిలో బలపరుచుకోవాలి. ఈ జ్ఞానము కలిగిన స్త్రీలు ఎవరు, జ్ఞానం లేని స్త్రీలు ఎవరు అని బైబిల్లో చూస్తే చాలామంది స్త్రీలు ఉన్నారు. చాలామంది స్త్రీలను గురించి చెప్పటానికి ఈరోజు మనకి అవకాశం లేదు. 3-4 బట్టి నేను చెప్పి అయ్యగారికి సమయాన్ని ఇస్తాను. ఇల్లు కట్టడం అంటే ఏంటి? ఉదాహరణకి ఈ లోకంలో మనం ఇల్లు కట్టుకుంటున్నావా? అయ్యా నాకు ఇల్లు లేదయ్యా, అయ్యగారండి ప్రార్థన చేయండి, ప్రభువా నాకు ఇల్లు దయచేయి, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నీడ లేకుండా మేము జీవిస్తూ ఉన్నాము, నీవే నాకు సహాయం చేయి అని మనం దేవుని అడుగుతూ ఉన్నామా? అడుగుతున్నాం. ఈ లోకంలో ఇల్లు లేకపోతే మనకి ఉండగలుగుతామా? ఉండలేం. అందుకని ఇక్కడ ఈ స్త్రీ జ్ఞానము కలిగి, ఆలోచన కలిగి, ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నది. జ్ఞానం కలిగి ఆమె ఇల్లు కట్టాలని ఆలోచన కలిగి ఉన్నది. ఇల్లు కట్టడం అంటే సిమెంట్ తెచ్చి, ఇసుక తెచ్చి, పునాదులు తీసి అవి ఏం చేస్తామమ్మా? ఇల్లు కడతాం. అది బండ మీద కట్టబడిన ఇల్లు అయితే అది ఎలా ఉంటుంది? స్టాండర్డ్గా గాలి వాన వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఎంత బీభత్సంగా వీధుల గాలులు వేసినా ఆ ఇల్లు పడుతుందా? ఇదివరకంటే పూరిళ్ళు, మనకి ఇదివరకు పూరిళ్ళు. ఆ పూరిళ్ళు ఉన్నప్పుడు గాలి వాన వచ్చినప్పుడు ఏమయ్యాయి అంటే తాటేకు అవి ఎగిరిపోయాయి, తర్వాత గోడలు అవి పడిపోయాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నట్లయితే మంచి గృహాలను దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకనంటే బండ మీద కట్టబడిన ఇల్లు కాబట్టి అది గాలి వచ్చినా, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా అది చెక్కు చెదరకోకుండా, పడకోకుండా ఉండాలని దేవుడు మనకి ఒక ఇల్లును అనుగ్రహించి ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఆ ఇంటిలో మనం నివాసము చేస్తూ ఉన్నాం. ఆ ఇల్లు కాదు కానీ దేవుడు నీ హృదయం అనే ఇంటిలో నివసించాలని, దేవుడు నీ హృదయంలో జీవించాలని, దేవునికి ఇష్టమైన ఇల్లుగా నీవు జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి దేవునికి నీ యొక్క హృదయం అనే గృహాన్ని దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 3 రాళ్ళంట తన చేతులతో తన ఇల్లు ఓడబీకుకును. తన ఇల్లు ఓడబీకుకునంటే ఆమె పునాది లేకుండా వేసింది, ఏమీ కూడా సిద్ధపాటు లేకోకుండా వేసింది. కాబట్టి ఆ ఇల్లు ఏమయ్యింది? ఊడిపోయింది, పడిపోయింది. అలాంటి స్త్రీగా మనము ఉండకూడదు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నట్లయితే ఎవరు జ్ఞానం కలిగిన వారు, ఎవరు జ్ఞానము లేనివారు అని 2-3 గురించి మనం దేవుని వాక్యాన్ని చూసి ముగించుకున్నాము. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. నువ్వు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు
సమకూర్చి ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఇక్కడ చూస్తూ ఉన్నట్లు చాలమ్మా ఎస్తేరును గురించి దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈ స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ. ఈ యొక్క ఎస్తేరు తల్లిదండ్రులు లేని యొక్క బిడ్డ. ఈమె ఒక అనాదిగా ఉన్నది. తన పినతండ్రి అయినా చెప్పండి మీరు తెలుసు మొద్దుకై ఆ స్త్రీని ఆ ఎస్తేరును ఆమెని పెంచాడు, దైవికంగా పెంచాడు. ఆమెని ఎటూ కూడా తొలగకోకుండా దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాడు. ఈ స్త్రీ రాణి అయ్యింది. దేవుడు ఆమెను రాణిగా ఎన్నుకున్నాడు, ఆమెని ఆశీర్వదించాడు. అయితే తన ప్రజలను నాశనం చేయాలని ఆలోచన కలిగినప్పుడు తన ప్రజలందరినీ కూడా కాపాడుకోవాలని ఈ స్త్రీ రాణి అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందంటే మన వాళ్ళందరినీ కూడా పిలిచి 3 రోజులు, ఎన్ని రోజులమ్మా, ఎన్ని రోజులు అక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే చెప్పాలి, ఉపవాసం అంటే మనకు కూడా ఉపవాస ఆరాధనలు జరుగుతాయి కదా. ఆ ఉపవాస ఆరాధనలో మనం అందరం కూడా పాల్గొని దేవునికి మనం ప్రార్థన చేద్దామనని ఆ యొక్క రాణి ఎస్తేరు ఏం చేసిందంటే ఒక మాట చెప్పింది. అప్పుడు వారందరూ కూడా సిద్ధపాటు కలిగి వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన దేశ ప్రజలను, తన గ్రామస్తులను, తన గ్రామంలో నివసిస్తూ ఉన్న వారందరినీ కూడా ఆ స్త్రీ కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం అంటే మనం కొంతమంది, నేను విమర్శిస్తలేదు, ప్రార్థన చేస్తాం, ఏం చేస్తాం, కొంతమంది నిష్ఠగా ఉంటారు, కొంతమంది అనిష్టగా ఉంటారు. అయ్యో నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి, ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకుంటారు. కానీ అది దేవునికి తెలుసు నీ హృదయం ఎలా ఉన్నదో, నువ్వు ఎలా ఉపవాసంతో ఉన్నావో. అక్కడ స్త్రీ అక్కడ ఆజ్ఞించింది ఏమనంటే ఏమీ కూడా భోజనం చేయకోకుండా ఉపవాసముతో మనం ప్రార్థన చేద్దాం అని ఆ ఎస్తేరు చెప్పినప్పుడు ఈమె దైవ భయము కలిగిన స్త్రీ కాబట్టి, ఆమె దైవ భయము కలిగి ఆమె జీవిస్తూ ఉన్నది కాబట్టి, ఆపదలో దేవుని చెంతకి చేరారు కాబట్టి, దేవుని దగ్గర వారు మొరపెడుతూ ఉన్నారు కాబట్టి దేవుడు వారి మొరను ఆలకించి దేవుడు వారి ప్రజలను విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? మన కుటుంబంలో నీ బిడ్డలో నీవు కలిసి ఆరాధన చేస్తూ ఉన్నారా? ఎప్పుడైతే కుటుంబంతో భార్యాభర్తలు మోకరించి ప్రార్థన చేస్తామో అప్పుడే ఆ కుటుంబము దీవించబడుతుంది, అప్పుడే ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఉదాహరణకి ఈ స్త్రీ మనకి మాదిరి కలిగి ఆమె చెప్తూ ఉన్నది ఏమనంటే మనము ప్రార్థన చేయాలి, దైవ భయము కలిగి మనము జీవించాలి. ఇక్కడ వినటమే కాదు కానీ ఆ వినిన దాన్ని మనము దాన్ని ఏం చేయాలంటే ఆచరణలో పాటించాలి. అప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ దైవ భయం కలిగిన స్త్రీ కాబట్టి తన యొక్క ప్రజలను ఆపదలో నుండి ఆమె కాపాడుకున్నది. రెండవదిగా చూస్తూ ఉన్నట్లయితే యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. యోబు చాలా విశ్వాసము కలిగిన భక్తుడు. అన్నీ కూడా సమస్తము దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. తర్వాత అన్నీ కూడా పోయిన తర్వాత దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు యోబు. దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవునితో విశ్వాసముతో ఆయన ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన భార్య అతని దగ్గరికి వచ్చి ఆయన పరిస్థితి చూసి ఏమంటుంది, ఆ యొక్క భర్త బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఏమంది, ఇంకా దేవుడు అంటున్నావు ఎందుకు? నువ్వు దేవుని దూషించు, దేవుడు ఇంకా లేడు. ఎంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, విశ్వాసంతో నువ్వు దేవుని అడుగుతున్నావు. అడిగినప్పుడు దేవుడు నీ దగ్గరికి రాలేదు కదా, నీకు మేలు చేయలేదు కదా, ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అని ఇంకా మరణం
కమ్మంది. అప్పుడు తన భార్యని ఏమంటూ ఉన్నాడంటే, మూర్ఖురాలిగా నువ్వు మాటలాడవద్దు, అలా ఉండకూడదు స్త్రీ. ఈమె మూర్ఖురాలుగా జీవిస్తూ ఉన్నది. భర్త విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భార్య కూడా వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు ఒక తాడితో ప్రార్థన చేసింది, 3 తాళ్లతో 2 తాళ్లతో ప్రార్థన చేసింది, అది బలంగా ఉంటుందా? ఒక తాడిది అదేమవుతుంది, గట్టిగా లాగితే తెగిపోతుంది. అలాగే 2 తాళ్ళు 3 తాళ్ళు గట్టి మనం గట్టిగా లాగినా అది పడదు. మరి బిడ్డలో లేనప్పటికీ కూడా ఆ భార్య తనతో కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెని మూఢురాలిగా చేసేవాడు కాదు. మూర్ఖురాలనే పేరు ఆమెకి ఇవ్వబడింది. మూర్ఖురాలు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. ఎందుకు ఉన్నారంటే భర్తని మనం మాదిరిలో నడిపించుకోవాలి. ఒకవేళ తాగి తందనాలాడినా వారిని మనం విమర్శించకూడదు. నీకు చేతనైతే వారిని మార్చుకోవాలి. పెద్దవాళ్ళు కూడా అదే అంటారు, అమ్మ వాళ్ళు వింటారులే, నువ్వు నీ చెప్పు చేష్టల్లో మార్చుకో అనని మన పెద్దలు తల్లిదండ్రులు వారికి సలహాలు ఇస్తారు బిడ్డలకి. అలాగే మరి మూఢురాలుగా మన బిడ్డల్ని మనము కూడా ఉండకూడదు. ఒకవేళ భర్త బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వారికి కావలసినవి మనం సమకూర్చాలి, పెట్టాలి, వండి సిద్ధం చేయాలి. ఒకవేళ తాగొస్తున్నాళ్ళే ఆయన ఏంటి మనం పెట్టేది, అదే యోబు కనుక బలహీనుడైనప్పుడు ఆ స్త్రీ ఎలా విమర్శించిందో అలా మనం విమర్శిస్తే ఎలా ఉంటుందో చెప్పండి? మనకి వడ్డిస్తారు కదా, మనకి వడ్డిస్తారు. అలాంటివి మనం లేకోకుండా భర్తతో మనం చక్కగా సముదాయముగా మనం మాట్లాడుకుంటే అప్పుడు మన భర్త మనల్ని పొగుడుతాడు. సామెతల గ్రంథములో 31వ అధ్యాయంలో దేవుని వాక్యం అదంతా కూడా వచనమంతా కూడా చూస్తే గుణవతి అయిన భార్య, చక్కగా చెప్తామండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది చాలా తక్కువంట. మనం సంబంధాలు చూడాలంటే మన బిడ్డలకి 7 వారాలు 7 నెలలు ఎంటి చెప్పులు కూడా అరిగిపోయేటట్టుగా చూస్తాం. వాళ్ళ యొక్క కుటుంబాలు, వారి యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఆలోచన చేసి మన బిడ్డకి తగిన భార్యని చేయాలని ఆలోచన కలిగి తల్లిదండ్రులమి మనం ఉంటాం. గుణవతి అయిన భార్య అది చాలా తక్కువంట, అరుదంట దొరకటం. అట్టిది ముత్యమ్మ కంటే అమూల్యమైనది. ఆ అమూల్యమైన యూనిఫామ్ని దేవుడు మనకి అనుగ్రహించినాడు. ముత్యము కంటే అమూల్యమైనదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి గుణము కలిగి మనం జీవించాలి. మనం స్త్రీలకి చాలా పనులు ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు కూడా శ్రమ పడతానే ఉంటాం. అవునా కదా? మీతో పాటుగా నేను కూడా శ్రమ పడతా ఉంటా. శ్రమ అంటే ఏంటి? వెళ్ళి నాట్లేయటం, కోత కోయటం, కంపెనీలకు వెళ్ళటం అది కాదు. మన ఇంట్లో అన్నీ కూడా ఉదయం లేచిన దగ్గర నుండి ఏం చేస్తాం? పనులు చేస్తూ ఉంటాం. ఎంతమంది ఉదయం లేచి ప్రార్థన చేస్తారు? రేయి మొదటి జామున లేచి చెప్పాలి, చేస్తారు కదా. అదే మనకి దీవెన. మీరు ప్రార్థన చేసేవారికి మీకు వందనాలండి. ఎందుకనంటే గుణవతి చేయవలసిన ప్రార్థన. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, జ్ఞానం కలిగి మనం జీవిస్తామో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ యోబు భార్య మూఢురాలిగా నువ్వు నా దగ్గర మాట్లాడొద్దానని మరి యోబు భక్తుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన స్నేహితులు కూడా ఆయన్ని దూషించారు. ఆయన శరీరం అంతా కూడా ఏమైంది? పుళ్ళు పడిపోయింది. గోనె పట్ట వేసుకున్నాడు, బూడిద పూసుకుంటున్నాడు. ఆ పుండుల బాధ నుండి భరించలేక, ఆ బాధ చూడలేక ఆ స్త్రీ ఏం చేసిందంటే తన భర్తను దేవుని నుండి దూరంగా తొలగిపోము, నువ్వు చనిపోనని విమర్శించినట్లుగా మాట్లాడుతూ ఉన్నాం. లోకంలో చూస్తూ ఉన్నట్లయితే భర్త బలహీనుడిగా ఉన్నాడు అనుకోండి. బలహీనుడిగా ఉంటే ఏం చేస్తాం? కొంతకాలం మనం చూస్తాం. ఒకవేళ మంచంలోనే ఉన్నాడు అనుకోండి, ఎంతవరకని చేయాలి, ఎంతవరకని నేను శ్రమ పడాలి అని ఇసుక్కుంటాం.
అలా ఇసుక్కోకూడదు జ్ఞానం కలిగిన స్త్రీ. ఈరోజు మనం ఏ కొలత అయితే కొలుస్తామో అదే కొలత దేవుడు మనకి కొలుస్తాడు. ఈ కాలంలో మనము మన అత్త మామలే, మన భర్తలే, మన బిడ్డలకి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అదే సేవ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి జ్ఞానం కలిగిన స్త్రీలుగా ఉండాలి, కానీ యోబు భార్యలాగా దూషించే స్త్రీలుగా మనము ఉండకూడదు. ఒకటి, దైవ భయం కలిగిన స్త్రీ ఎస్తేరు. 2, ఎవరు? యోబు భార్య. 3 రాలిగా ఆమె జీవించింది. నేను బాగా ఎక్కువగా విమర్శిస్తలేదు. 4వదిగా చూస్తూ ఉన్నట్లయితే యెజబేలు రాణి. ఈ యొక్క యెజబేలు రాజుకి ఒక భార్యగా జీవిస్తూ ఉన్నది. ఈమె మంచి ఆలోచన కలిగి తన భర్తకి సలహాలు ఇవ్వాలి. నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ యొక్క తోటను అక్రమంగా మనం తీసుకోవాలి, నా నగరానికి ఆనుకుని ఉన్నది కాబట్టి అది నాకివ్వు అని ఆలోచన కలిగి నాబోతుని అడిగినప్పుడు, నా పిత్రార్జితమైన ఆస్తి అది, నా తల్లిదండ్రులు మా ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తి, నా పొలం, మా తల్లిదండ్రులు సంపాదించిన పొలము అని ఈ యొక్క నాబోతు ఇవ్వటానికి ఇష్టపడాల. అప్పుడు ఈ స్త్రీ ఏం చేసిందంటే, తన భర్త అడిగినప్పుడు ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. ఇంకా రాజు వచ్చి ఇంటిలో కూర్చుని మౌనంగా ఉండి ఏమి అన్న పానాలు పుచ్చుకోకుండా జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ స్త్రీ ఏమంటుందంటే, ఎందుకు నువ్వు అలా ఉన్నావు, నువ్వు అనుకున్నది జరుగుతుంది, నీవు భోజనం చేయనని చెప్పినప్పుడు ఈమె ఏం చేసిందంటే ఇద్దరిని ఏర్పాటు చేసుకుంది. ఏమని ఏర్పాటు చేసుకుందంటే, అబద్ధ సాక్ష్యాలు చెప్పటానికి ప్రేరేపణ చేసింది. దుష్ట స్త్రీ ఆలోచన కలిగి ఈమె జీవించింది. అబద్ధాలు చెప్పి తన తోటను అక్రమంగా తీసుకోవాలని ఆలోచన కలిగింది. ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు. ఎవరిదైనా సరే మనం తీసుకోవాలి, ఎవరికి ఏమున్నదో అని చూస్తూ ఉన్నారు, ఎవరి దగ్గర నుంచి మనం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఈ స్త్రీ కూడా అలాగే ఆలోచన కలిగి తన యొక్క నాబోతుని చంపించేసి దాన్ని అమ్మి ఏం చేసిందమ్మా, డబ్బు సంపాదించుకుంది. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు, మనం ఎలా జీవిస్తూ ఉన్నామో, లోకములో ఎలా నడుచుకుంటూ ఉన్నామో, ఎలా దేవునిలో ఉంటూ ఉన్నామో దేవుడు అన్ని హృదయాలు పరీక్షించి చూసే దేవుడు. అలాంటి దేవునికి మనం భయపడాలి, కానీ మనుషులకి భయపడకూడదు. ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ తన భర్తకి వాగ్దానం చేసింది, నువ్వు అనుకున్నది నీకు జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా లేరమ్మా? ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు భర్తలకి చెడు ఆలోచనలు ఇస్తానికి, తన కుటుంబాన్ని కట్టుకునేది అలా పోయి, తన కుటుంబానికి మంచి సలహాలు ఇచ్చి నడిపించుకునేది అలా పోయి ఏం చేస్తూ ఉన్నారంటే చెడు సహవాసంలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఈ దుష్ట స్త్రీ ఏం చేసిందంటే అక్రమంగా సంపాదించుకోవాలని ఆశ కలిగింది, కానీ దాన్ని మరలా వాళ్ళు అనుభవించటానికి దేవుడు ఊరుకున్నాడా? ఊరుకున్నాడా? ఊరుకోలా. దేవుడు ఇద్దరిని కూడా హతము చేశాడు. ఇద్దరు కూడా ఏమయ్యారు? చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని యందు మనం విశ్వాసం కలిగి దేవునిలో మనం బలపడాలి. దుష్ట స్త్రీగా ఉండకూడదు. తర్వాత మూఢురాలిగా మనము ఉండకూడదు. ఏ స్త్రీగా ఉండాలి మనం? ఎస్తేరు దైవ భయము కలిగిన స్త్రీగా మనము ఉండాలి. 4వదిగా చూస్తూ ఉన్నట్లయితే ఆమె పేరు లూదియా, అంటే మంచి దైవ భయము కలిగిన స్త్రీ. ఈమెకి దేవుడు అంటే ఏంటో కూడా తెలీదు. ఆమె వ్యాపారం ఏంటి? ఓదారంగు పొడి అమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ గ్రామాల్లో ఆయా పట్టణాల్లో తిరుగుతూ ఉన్న ఈ యొక్క స్త్రీ లూదియా. ఈమె వ్యాపారం చేసుకుంటూ
ఆమె దేవుని సన్నిధి ఏంటో ఆమెకి తెలీదు. ఆరాధన జరుగుతూ ఉన్నది, వెళదాము, ఆరాధనలో పాల్గొందాము, దేవుని స్తుతిద్దామని ఆలోచన కలిగి ఆ ఓదారంగ పొడి అమ్ముకుంటూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధనలో పాల్గొన్నది, దేవుని మహిమపరిచింది. ఆమె కాదు కానీ దేవునిలో రక్షణలో నడిపించబడింది. తన కుటుంబాన్ని కూడా ఆమె నడిపించుకుంది. నడిపించిన ఆమె బాప్తీసం తీసుకుందా? తీసుకోలా. ఆత్మ బాప్తీసమే ఆమె పొందింది. దేవుని వాక్యం విన్నది కాబట్టి, దేవుని వాక్యానుసారంగా ఆమె జీవించింది కాబట్టి దేవుడు ఆమెని తన యొక్క కుటుంబాన్ని కూడా రక్షించాడు. మన బిడ్డలతో మనం ఎంత హ్యాపీగా వెళుతూ ఉన్నామో, ఎంత హ్యాపీగా మనం ఇంట్లో గడుపుతూ ఉన్నామో, అలాగే దేవుని సన్నిధికి కూడా మన బిడ్డలతో పాటు మన భర్తలు కూడా రావాలి. ఇక్కడ స్త్రీలు చాలామంది ఉన్నారు. 3 వంతులు స్త్రీలుంటే 1 వంతు కూడా పురుషులు లేరు. రేపు నువ్వు పరలోకానికి వెళితే నీ భర్త నీ బిడ్డలో ఎక్కడుంటారు? ఏమ్మా, నువ్వు వచ్చావు, దేవునిలో విశ్వాసంలో బలపడ్డావు, నీతో పాటు కూడా నీ భర్త నీ బిడ్డలలో ఎక్కడుండాలి? పరలోకములో నివాసములో ఉండాలి. వాళ్ళు ఇక్కడ, నువ్వు అక్కడ ఉంటే అది మంచిదా? కాదు. మన కుటుంబం నిమిత్తం ప్రార్థనలు చేస్తాం. మన కుటుంబం అంతా కూడా ఏం చేస్తూ ఉన్నాం? భోజనాలు చేస్తూ ఉన్నాం, వండుకొని అందరం కూడా కూర్చొని. మన కుటుంబం అంతా కూడా ఫంక్షన్లకు వెళ్తున్నాం, ఊళ్ళకి వెళ్తూ ఉన్నాం. అలాగే దేవుని సన్నిధికి కూడా కుటుంబ సమేతముతో దేవుని సన్నిధిలో నువ్వు కనపడి దేవునికి ప్రార్థన చేయాలి. అలా ఈ యొక్క లూదియా తన కుటుంబాన్ని కాపాడుకుంది, రక్షించుకుంది. తరువాత సామెతల గ్రంథంలోనే నీ పెనిమిటి నీ యందు ఏముంచుతాడమ్మా? నమ్మకం ఉంచుతాడు. నీ పెనిమిటి నీ యందు నమ్మకం ఉంచుతాడా లేదా? ఇప్పుడు మనము ఎంతమంది భర్తలు భార్యల మీద నమ్మకం ఉంచుతున్నారు? తక్కువ కదా, నవ్వుకుంటూ ఉన్నారు. తక్కువ. మన యందు మన భర్త నమ్మకం ఉంచాలి. ఈ స్త్రీ యందు, జ్ఞానం కలిగిన స్త్రీ యందు నమ్మకం ఉంచారు తన భర్త. ఆమె యందు నమ్మకం ఉంచాడు కాబట్టి ఏం చేశాడంటే ఆమె పిల్లలు కూడా ధన్యురాలు అని బోధిస్తూ ఉన్నట్లు. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె, నువ్వు ఫలించు ద్రాక్ష వలె. ఎవరన్నారమ్మా? ఫలించు ద్రాక్ష వలె ఉందరు. ద్రాక్ష చెట్టు చక్కగా ఫలిస్తుంది, అది చక్కగా మంచి మంచి కాయలు కాస్తుంది. స్త్రీలమైన మనము ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా చక్కగా మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎన్నో బాధ్యతలు స్త్రీలకి చెప్పాలంటే అవన్నీ కూడా మోస్తూ, అవన్నీ కూడా చేస్తూ మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం. జ్ఞానము కలిగి అనేకమని పనులు చేస్తూ, దేవునిలో బలపడుతూ, దేవుని ఆరాధిస్తూ తన కుటుంబాన్ని ఆమె కట్టుకుంటూ ఉన్నది. తన పిల్లలు కూడా ఆమెనే ధన్యురాలు అంటున్నారు. భర్త కూడా ఆమె యందు నమ్మకం ఉంచుతూ ఉన్నాడు. భార్య మీద భర్తకు నమ్మకం ఉండదు, భర్త మీద భార్యకు నమ్మకం ఉండదు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే నమ్మకం కలిగి మనం జీవిస్తామో దేవుడు అప్పుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దైవ భయం కలిగిన స్త్రీలుగా ఉండాలి. దుష్ట స్త్రీలుగా మనము ఉండకూడదు. యెజబెలు రాణి, తర్వాత ఎస్తేరు, తర్వాత లూదియా, వీళ్ళని మనం చూసాము. అట్టి జ్ఞానం కలిగిన స్త్రీలుగా మీరు ఉండాలని ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాను. మరి దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. కొంతమంది స్త్రీల గురించి, మంచి స్త్రీలు, చెడు స్త్రీల గురించి అమ్మగారు చెప్పారు. ఆసియా ఖండాన్ని కుదిపేసింది ఎవరు? ఒక గొప్ప వ్యాపారవేత్త. ఎవరు? నా ఎంక చూడండి. అమ్మగారు చెప్పారుగా. ఆమె ఏ ఖండంలో ఉందో తెలుసా? ఆసియా ఖండంలో ఉంది. లూదియా తుయితైరా పట్టణస్తురాలు, ఒక మంచి ప్రార్థన పర్రాలు, ఎట్ ద సేమ్ టైం మంచి వ్యాపారవేత్త. హల్లెలూయా. అలాంటి స్త్రీలుగా దేవుడు మన సిద్ధపరచును గాక. హల్లెలూయా. సర్వము నీవైన సర్వేశ్వర, ఆది అంతము లేని అమరుండవు. సర్వము నీవైన
ఉండవు జీవము గల మా దేవా యెహోవా జీవము గల మా దేవా యెహోవా నీ నామము అందరూ చప్పట్లు కొడదాం ఎంతనో నిఖిలాలు పూజుడా నామము సతయంతను నిఖిలాలు పూజుడా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. అదే రీతిగా దైవజనులైనటువంటి మేజర్ గారికి, అమ్మగారికి, సంఘానికి, పెద్దలు కూడా మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. చిన్న సాక్ష్యం చెప్పి నా మాటలు ముగిస్తాను. నా సాక్ష్యం ఏంటంటే, ఇటీవల కాలంలో 3వ తేదీన డీసీలందరికీ చెన్నైలో కాన్ఫరెన్స్ జరిగింది FCRA మీద. FCRA అని తెలుసుగా, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే బయట దేశాల నుంచి డబ్బును రానియకుండా ఆ బిల్లుని గవర్నమెంట్ ఆపేస్తుందంట. మరి సైన్యంలో హాస్టల్స్ ఉన్నాయి, సైన్యంలో ఆశ్రమాలు ఉన్నాయి, సైన్యంలో చాలా సోషల్ సర్వీస్ జరుగుతుంది. దాని అంతటికి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యగారులు అంటే పోషించబడతారు, సంఘం పోషిస్తుంది. మిగిలిన వాటికి అన్నిటి కూడా మందిరాలు కట్టాలి, అయ్యగారులు ఇల్లు కట్టాలి. ఇవన్నీ ఎలా కట్టాలి? బయట నుంచి ఏదైనా కొంత అది రావటానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లా. స్టాప్ చేయడానికి ఆ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయడానికి రేపు 13వ తేదీన ఆ బిల్లు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం. ప్రార్థన చేయండి మీరు కూడా. అట్లా జరిగితే చాలా ఇబ్బంది. రిటైర్ ఆఫీసర్ ఇంకా ఇబ్బంది, వాళ్ళకి పెన్షన్ ఉండదు. ఇక దానికి డీసీని పిలిచినప్పుడు నేను వెళతా ఉన్నా, సర్కారు ఎక్కాము ఇక్కడ, నేను నాతో పాటు ఇంకొక డిఎస్ గారు. కొద్ది దూరం వెళ్ళేసరికి నాకు కొంచెం పెయిన్ వచ్చింది హార్ట్లో. విజయవాడ దాటా, నాతో ఉన్న అయ్యగారు పడుకున్నారు. ఇక తెనాలి అట్లా వెళ్ళేసరికి ఆ పెయిన్ రావటం, చెస్ట్లో గుండెల్లో తగ్గటం, రావటం తగ్గటం. ఆ రాత్రంతా నిద్రలేదు అసలు. నాకు చాలా భయం వేసింది. అంటే దానికి ఒక రోజు ముందే ఇంటికాడే కొంచెం లైట్గా ఉంది, కానీ నేను నెగ్లెక్ట్ చేసి వెళ్ళలేదు. ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక 5:30 కల్లా చెన్నై మేము వెళ్ళబోతున్నాం. 5:15కి నా కుమార్తె ఫోన్ చేసింది, నాన్న దిగారా బండి? నేను హైదరాబాద్ నుంచి. ఎక్కడమ్మ? ఇంకా దిగలేదు. రాత్రంతా నాకు చాలా ఇబ్బంది అయింది, పడుకోలేదు, పెయిన్తో ఇబ్బంది పడ్డానప్పుడు వెంటనే ఆ పిల్ల, తమ్ముడు ఉన్నాడు మెడ్రాసులో, రక్షణ సైన్యంలో పనిచేస్తున్నాడు హెడ్ క్వార్టర్స్లో. ఆయన ఫోన్ చేసి, చిన్నాన్న డాడీ ఎట్లా ఇబ్బంది పడ్డాడంట, వస్తున్నారు, మరి మీరు వెంటనే స్టేషన్కి వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు నేను బండిలో అనుకున్న, ప్రభువా ఎలా అయితే క్షేమంగా వెళుతున్నానో మరలా తిరిగి నా ఇంటికి క్షేమంగా చేరితే గనక రేపు ఆదివారం ఎక్కడికైతే వెళతానో అక్కడ నిలబడి నువ్వు చేసిన కార్యాన్ని తెలియచేస్తా అని చెప్పేసి ఆ రాత్రి నేను అనుకున్నా. నేను అట్ట బండి దిగేసరికి మా తమ్ముడు వచ్చేసాడు. వెంటనే 6 కల్లా ఎమర్జెన్సీ 24/7 హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు. వెంటనే అక్కడ బీపీ చెక్ చేయటం, ఈసీజీ చేయటం, ఇవన్నీ ఒక 40-45 నిమిషాల్లో అంతా చెక్ చేసేసి ఆయన చెప్పిండు, ఏమీ తేడా లేదన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అంతా బాగుంది పాస్టర్ గారు, ఏమీ లేదు, అది మేబీ యాసిడిటీ, అది గ్యాస్ వలన అయి ఉంటుంది ఏమో అని ఆయన ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆ రోజు కాన్ఫరెన్స్లో కూర్చున్నాం, ఆ 2వ రోజు కాన్ఫరెన్స్లో కూర్చున్నాం. ఎలాంటి ప్రాబ్లం లేకుండా మరలా క్షేమంగా దేవుడు నా గృహానికి చేర్చాడు. ఈరోజు మిమ్మల్ని చూడటానికి కూడా దేవుడు కృప చూపినందుకు దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రాత్రి వేళ ఇంకేదైనా ప్రమాదం అయితే ట్రైన్లో మన కోసం ఆపుతారా? ఆపరు ట్రైను. ఒక టీసీ గారు కూడా ఇలాగే మెడ్రాస్ నుంచి వస్తూ నెల్లూరు వచ్చేసరికి హార్ట్ ప్రాబ్లం వచ్చి కావల్లోనే చనిపోయాడు. టీసీ గారు, చెల్లైమణి గారు. వెళ్ళేటప్పుడు అదే నాకు జ్ఞాపకానికి వచ్చింది. కానీ నా దేవుడు ఆయన సువార్త ఇంకా ప్రకటించాలంటే
హీ విల్ గివ్ మీ లైఫ్, తప్పకుండా జీవితాన్ని ఇస్తాడు, జీవాన్ని ఇస్తాడు అని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. మరలా ఈరోజు వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దేవుడు సహాయం చేశాడు. మరి మా కొరకు ప్రార్థన చేయండి. ఇంటర్నేషనల్ యూత్ సండే అంటే అంతర్జాతీయ యవనస్తుల ఆదివారం కదా. ఎందుకని యవనస్తుల ఆదివారం చాలా ప్రాముఖ్యం. ఏ సంఘంలో అయితే చిన్నపిల్లలు ఉంటారో, ఏ సంఘంలో అయితే యవనస్తులు ఉంటారో, యవనస్తుల పని చిన్నపిల్లల పని ఎక్కడైతే జరుగుద్దో ఆ సంఘం నానాటికి పురోభివృద్ధి చెందుద్ది. హల్లెలూయా. ఎక్కడైతే చిన్నపిల్లల పరిచర్య లేదో, యవనస్తుల పరిచర్య జరగటం లేదో ఆ సంఘం నానాటికి తగ్గిపోద్ది. ఫారిన్ కంట్రీస్లో, ఆ దేశాల్లో ఎక్కువ ఏజ్డ్ పర్సన్సే ఉంటారు కానీ యవనస్తుల పరిచర్య చాలా తక్కువ. అందుకని అక్కడ ఉన్నటువంటి ప్రేయర్ హాల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి మందిరాలన్నీ కూడా అవి మూసేసి కమ్యూనిటీ హాల్గా చేస్తున్నారు అన్నింటిని. అంటే చర్చికి యవనస్తులు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారికి ఒక ఫ్రీడమ్ అనేటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడైతే స్వేచ్ఛ వచ్చిందో దేవుని మందిరానికి వెళ్ళటం లేదు, తల్లిదండ్రుల మాట వినటం లేదు, తల్లిదండ్రులు లేదని అంటే వారి మీద కేసు పెట్టి, అక్కడ కల్చర్ అది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు యవనస్తులైనటువంటి మన బిడ్డలు ఎలా ఉంటున్నారు? యవనస్తులు ఒక 25-30 సంవత్సరాలు వచ్చేసరికి భారతదేశంలో మనం అంటాం, ఏం చేయాలనుకున్నాను అంటే అతనికి ఒక గోల్ ఉండదు, ఒక గమ్యం ఉండదు. చూస్తున్నాను సార్, ఆలోచిస్తున్నాను అంటాడు. ఎప్పుడు 25-30 సంవత్సరాలకి ఇంకా ఆలోచనే, ఇంకా ఆలోచనే. కానీ కొన్ని చోట్ల 30 సంవత్సరాలు వచ్చేసరికి ఆల్రెడీ అప్పటికే వారు చక్కగా సెటిల్ అయిపోయి బాగా సంపాదించి ఒక చక్కని జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు బయట. కానీ మనకు అది లేదంటే మన యవనస్తులు ఇంకా చాలా వెనకబడిపోయి ఉన్నారు, ఇంకా చాలా వెనకబడిపోయి ఉన్నారు. ప్రియమైన యవన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో యెహోషువ ఎలా అయితే యవన కాలంలో ఉన్నప్పుడే, యవనస్తుడిగా ఉన్నప్పుడే మోషే వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధ్యతలను యెహోషువ తీసుకొని, యెహోషువ పేరు తెలుసు మీకు? అసలు పేరు యోవాషు. ఆయన పేరుని దేవుడు యెహోషువగా మార్చాడు. యెహోషువగా మార్చిన తర్వాత దేవుడు ఆ బాధ్యతల్ని, మోషే బాధ్యతలను తీసుకుని ఒక గొప్ప నాయకుడిగా, యవన కాలంలోనే దేవుడు ఆయన ఒక నాయకుడిగా చేశాడు. మరి ఇంటర్నేషనల్ యూత్ సండే, అంతర్జాతీయ యవనస్తుల ఆదివారం యవన బిడ్డలైనటువంటి మీరందరూ ఇప్పటి వరకు కాదు, రాబోయే దినాల్లో కూడా మీకు ఒక గమ్యం, మీకు ఒక గురి, మీకు ఒక భవిష్యత్. నిన్నుంది, నిన్నేమంటాం మనం? ఎస్టర్డే. నిన్నంటే జరిగిపోయింది, అది జరిగిపోయింది. దాన్ని ఏమంటామంటే చరిత్ర. దానికి వాల్యూ లేదిక. రేపుంది, రేపంటే ఫ్యూచర్, భవిష్యత్. అది నిన్నదేమో హిస్టరీ, అర్థమైందా? రేపుందే భవిష్యత్తు, అదేమో మిస్టరీ. రేపేం జరుగుతుందో తెలుసా? మీకు తెలుసా? తెలీదు. మిస్టరీ. ఈ హిస్టరీకి ఈ మిస్టరీకి మధ్యలో ఉన్నావు నువ్వు ఇప్పుడు. అర్థమైందా? చరిత్రకి భవిష్యత్తుకి మధ్యలో ఉన్నటువంటి నీవు అదేంటంటే ఆపర్చునిటీ, అవకాశం. ఏంటది? ఆపర్చునిటీ. అవకాశం ఇచ్చాడు దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయటం కోసం, రక్షణ సైన్యంలో ఒక ఉన్నతమైనటువంటి యవనస్తుడిగా ఉండటం కోసం దేవుడు అవకాశం మీకు ఇచ్చాడు. కనుక ఈ అంతర్జాతీయ యవనస్తుల సుదినాన్న యవనులైనటువంటి మీరందరూ కూడా మీ భవిష్యత్ జీవితాన్ని ఒక్కసారి మీరు కలలుగానండి, దర్శనంగానండి. ఆ దర్శనం ప్రకారం నా జీవితం ఉండాలని ఆయన అనుకుంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా,
మా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా. మా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. చక్కటి సాక్ష్యం తెలియజేసి మంచి ఉత్తేజంతో కూడిన పాట పాడి వినిపించిన మన నాయకులకు ప్రత్యేకంగా సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు దేవుని పేరిట తెలియచేస్తున్నాం. హల్లెలూయా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునేయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునేయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనేయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములనేయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగమునేయ వెనుదీతువా. ప్రార్థన. మహోన్నతుడా మహాపరిశుద్ధుడా మా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు మా తండ్రి, స్తోత్రములయ్యా. మీ నామములో ప్రభువా తీయబడిన కానుకలను మీరు దీవించండి అయ్యా. ఇచ్చిన ప్రతి హస్తాన్ని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి మా తండ్రి. ప్రథమ ఫలములను మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీ బిడ్డలకు కావలసినటువంటి ఆకాశపు తూములను విప్పి పట్టజాలని విస్తారమైన మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు ప్రతి నీ బిడ్డకు అనుగ్రహించండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి మా తండ్రి. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. డిడిడబ్ల్యూ అమ్మగారు కేక్ కట్ చేస్తున్న తరుణములో జెస్మేరీ అమ్మ జెస్మేరు విషయంలో చప్పట్లు కొట్టి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ జస్మేరీ, హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధ మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలు. ప్రభాదికి వచ్చిన బిడ్డ జస్మేరీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. నీ బిడ్డకి ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. బిడ్డ జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లి మీ అందును భయభక్తులు కలిగిన బిడ్డలుగా ప్రభా సిద్ధపరచమని అడుగుచున్నాం. మరి తల్లిదండ్రులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తన స్టడీలో మీరు తోడుకుండమని అడుగుచున్నాము దేవా. ఇప్పటి వరకు ఈ ఆరాధన మీరు జరిగించినందుకు నీ కొందనాలు స్తోత్రాలు. సంఘ కాపర్ని అమ్మగారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. లోకల్ ఆఫీసర్స్ని, గృహసమితి వారిని, యవనస్తులను మీరు దీవించమని క్రీస్తు ప్రభు పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ బర్త్డే జస్మేరీ. థ్యాంక్ యూ. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు
హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను పరమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా ప్రతిజ్ఞ గృహ సమితి యొక్క 4 ఉద్దేశములను నేను నమ్ముతున్నాను. ప్రతిదినము దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆయనను ప్రతిదినము ఘనపరచి నా కుటుంబానికి దేవుని ఆరాధించుట నేర్పిస్తాను. 3 గృహ సమితిలో ఉన్న సమృద్ధి అయిన సహవాసములో ఉన్న ఆనందమును అనుభవిస్తాను. 4 గృహ సమితి ద్వారా పొందుకున్న విద్య ద్వారా జ్ఞానమును నైపుణ్యతను పెంపొందించుకుని నా గృహమును నా దేశమును అభివృద్ధి పదములో నడిపించుటకు ప్రయత్నిస్తాను. 5 నేను చేయగలిగిన సహాయమును నాకన్నా బలహీనమైన వారికి ఇచ్చుట ద్వారాను పంచుట ద్వారాను కష్టములో ఉన్న వారికి ప్రత్యేకమైన దయతో సేవ చేస్తాను. ఆమేన్. అడ్డుగా వచ్చి వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదము యుద్ధనాదంబుతో పోదము యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చి వైరు గెల్వను యుద్ధనాదంబుతో పోదము
యుద్ధనాదంబుతో పోదము యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంతా ఏకమై యేసునాథు గెల్వను లోకమంతా ఏకమై యేసునాథు గెల్వను యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చి వైరు గెల్వను యుద్ధనాదంబుతో